కీర్తన 137 కీర్తన 9వ శరణంలో రాయబడినటువంటి ఆ వచనాన్ని నాకు జ్ఞాపం చేసి దీని గురించి వివరణ ఇవ్వండి అని నన్ను అడిగాడు. ఏముంది 137 కీర్తన 9వ చరణంలో ఏం రాయబడిందంటే, నేను పరిశుద్ధం నుంచి ఒక్కసారి ఆ మాట చదువుతాను. పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకుని వాడిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఈ మాట చదువుతా ఉన్నప్పుడు మనలో చాలామందికి ఒకలాంటి అనుమానం, ఒకలాంటి ఆందోళన కలుగుతూ ఉంది. నీ పసిపిల్లలను పట్టుకుని బండకేసి కొట్టేటువంటి వాడు ధన్యుడు అని రాబడింది. ఎవరు ధన్యుడు? మన బిడ్డల్ని బండకేసి కొట్టేస్తే మనం ధన్యులం అవుతామట అని మనం చదువుతున్నప్పుడు మనం ఎంతో ఆందోళనకు లోనవుతాం. హలో మై డియర్ తెలుగు స్టూడెంట్స్, మీరు కనుక 2026లో జేఈ, ఎఫ్సెట్ లేదా ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఇదే మాటను చాలామంది మతోన్మాదులు, ఇదే మాటను చాలామంది క్రైస్తవ విరోధులు తీసుకుని, మీ దేవుడు చూసారా పసిపిల్లలను పట్టుకుని బండకేసి కొట్టి చంపేమంటున్నాడు, ఎంత క్రూరుడో చూసారా, ఎంత దుర్మార్గుడో చూసారా, ఎంత జాలి లేనిటువంటి వాడో చూసారా, ఎంత ప్రేమహీనుడో చూసారా అని ప్రభువుని, ఆ తర్వాత బైబిల్ గ్రంథాన్ని ఎంతో భయంకరమైన రీతిలో ద్వేషిస్తున్నటువంటి వారు లేకపోలేదు. మనం కూడా చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మన పసిపిల్లలను బండకేసి కొట్టేటువంటి వాడు ధన్యుడని రాయబడింది ఏంటి, దేవుని వాక్యం ఎలా రాయబడింది ఏంటి అనే ఆలోచన మనకు కలుగుతుంది. ఎంత క్రూడ్ పిల్లోడైనా సరే, ఏమంటే ఎంత భయంకర నరహంతకుడు కుమారుడైనా సరే మనం ఆ విధంగా చెయ్యం. పసిపిల్లలు వాస్తవానికి చాలా పరిశుద్ధంగా ఉంటారు, అభంశుభం తెలియనటువంటి వారు. శత్రువు కుమారుడైనా సరే చంపడానికి ఇష్టపడం.